సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ మొదలయ్యి ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తయింది. పులుల సంఖ్య పెంచే ఉద్దేశంతో 1973లో ప్రాజెక్ట్ టైగర్ అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం. చాలా సక్సెస్ఫుల్గా మనం పులుల సంఖ్యను పెంచాం. టైగర్కి సంబంధించి ఇంకొక అద్భుతమైన న్యూస్. మధ్యప్రదేశ్లో కొత్తగా 7వ టైగర్ రిజర్వ్ వచ్చి చేరింది. భారతదేశంలో ఇది 54వ టైగర్ రిజర్వ్. ఈ దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వము వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ని అనౌన్స్ చేసిందనమాట నిన్న. ఇది మధ్యప్రదేశ్లో 3 జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉంది. సాగర్, దమోహ్, నర్సింగ్పూర్ ఈ 3 జిల్లాల్లో ఈ టైగర్ రిజర్వ్ వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ అనమాట. దుర్గావతి పేరు రాణి దుర్గావతి మిడివల్ ఇండియాలో వస్తే ఆవిని వీరాంగణ అని వర్ణిస్తారు. ఈ టైగర్ రిజర్వ్ మొత్తం 2339 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందన్నమాట. మధ్యప్రదేశ్లో ఇది 7వ టైగర్ రిజర్వ్. యాక్చువల్గా ఇక్కడున్న నౌరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ రెండిట్లోనూ ఈ టైగర్ రిజర్వ్ స్ప్రెడ్ అవుతోంది. ఇది ఈ గ్రీన్ కారిడార్, ఈ టైగర్ రిజర్వ్ అనేది ఒక గ్రీన్ కారిడార్లో పన్నా టైగర్ రిజర్వ్ దగ్గరగా కూడా ఇది ఉందన్నమాట. సో మొత్తానికి పన్నా, దుర్గావతి ఇవన్నీ లింక్ చేస్తూ ఒక గ్రీన్ కారిడార్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఇది నర్మదా యమునా రివర్ బేసిన్స్ కూడా చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి, ఫారెస్ట్ టైప్ చెట్లన్నీ కూడా, అంటే ఆకురాల్చే చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా టీకు, సజా, దోరా, బేర్, ఆమ్లా చెట్లు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు టైగర్సు, లెపర్డ్సు, వూల్ఫ్స్, జాక్, ఇండియన్ ఫాక్స్, హైనా, నీల్గిరీసు ఇవన్నీ కూడా, బ్లాక్ బక్స్, బార్కింగ్ డీర్సు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. లంగూర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అయితే మధ్యప్రదేశ్లో ఈ కొత్త టైగర్ రిజర్వ్ రావటం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కల్లా మధ్యప్రదేశ్లోనే ఎక్కువగా రీసెంట్ సెన్సస్ ప్రకారం, టైగర్ సెన్సస్ ప్రకారం మధ్యప్రదేశ్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఇప్పటికే 6 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ వీరంగణ దుర్గావతికి ముందు కన్హా, బంధవ్ఘర్, పన్నా, పెంచ్, సంజయ్ దుబ్రి మరియు సత్పురా అన్నమాట. మనకి భారతదేశంలో టైగర్స్ని కన్జర్వ్ చేయడానికి ఒక స్టాట్యుటరీ బాడీ ఉంది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద క్రియేట్ అయింది. 2005 నుంచి ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఒక స్టాట్యుటరీ బాడీ లాగా టైగర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక టైగర్ రిజర్వ్ని డిక్లేర్ చేయాలి అంటే ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా, దానికి సంబంధించి ఎన్టీసీఏ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కమిటీ వేస్తారు. ఆ కమిటీ ప్రకారం దానిలో చాలా రీసెర్చ్ చేసి మరీ చేస్తారనమాట. దాంతోపాటు రకరకాల వ్యవస్థలు టైగర్ ప్రొటెక్షన్ కోసం పనిచేస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ టైగర్ ఫోరం అని చెప్పి 1994లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కలుస్తూ ఉంటుంది, మీటింగ్ అవుతుంటుంది. టైగర్ రేంజ్ కంట్రీస్ అన్నీ కూడా కలుస్తూ ఉంటాయి అన్నమాట. బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, ఇండియా, మయన్మార్, నేపాల్, వియత్నాం ఈ దేశాలన్నీ కూడా రెగ్యులర్గా మీట్ అవుతుంటాయి. ఈ దేశాలే కాకుండా గ్లోబల్ టైగర్ ఫోరంలో యూకే కూడా, యునైటెడ్ కింగ్డమ్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. తర్వాత గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ కూడా ఇంకోటి లాంచ్ అయింది. 2008లో ఇది లాంచ్ అయింది. ఈ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అనేది వరల్డ్ బ్యాంక్ ప్లస్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ వాళ్ళు కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిలో 13 టైగర్ రేంజ్ కంట్రీస్ వర్క్ చేస్తున్నాయి. ఈ ఇనిషియేటివ్ని లీడ్ చేస్తున్నాయి అనమాట. ఈ మన ప్రాంతాల్లో ఉండే 13 టైగర్ రేంజ్ కంట్రీస్ భారత్, బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, లావోస్, మలేషియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్, వియత్నాం, చైనా అండ్ ఇండోనేషియా ఈ 13 టైగర్ రేంజ్ కంట్రీస్ కూడా వీటిలో గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్లో కలిసి వర్క్ చేస్తున్నాయి. ఇది కాకుండా మనం భారతదేశంలో 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ సెలబ్రేట్ చేసుకున్నాం ఏప్రిల్ 2023. మోడీ గారు స్వయంగా కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్కి వెళ్ళి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా అనౌన్స్ చేశారు. బిగ్ క్యాట్స్ అంటే ఇక్కడ 7 రకాల బిగ్ క్యాట్స్ వస్తాయి. చీతాస్, జాగువార్, ప్యూమా, స్నో లెపర్డ్, లయన్, టైగర్ అనమాట. మోడీ గారు 9th April 2023 రోజు ఈ బిగ్ క్యాట్ అలయన్స్ని ఫామ్ చేశారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని అనౌన్స్ చేశారనమాట. ఈ బిగ్ క్యాట్ అలయన్స్ ఏంటంటే ప్రపంచంలో 97 దేశాల్లో బిగ్ క్యాట్స్ ఉన్నాయి. రకరకాలు చీతాస్ కావచ్చు, జాగ్వార్స్ కావచ్చు, ప్యూమా కావచ్చు, స్నో లెపర్డ్ కావచ్చు, లయన్ కావచ్చు, టైగర్ కావచ్చు, వీటన్నిటిని ఒక తాటి మీద తీసుకొచ్చి నడిపించడానికి అనమాట. బిగ్ క్యాట్స్ని కాపాడటానికి, అవి ఎకోసిస్టంలో, బయోడైవర్సిటీలో వాటి పాత్రను పెంచడానికి ఈ ఐడియా తీసుకొచ్చారు మోడీ గారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. భారతదేశంలో పులుల సంఖ్య
ఏ టైగర్ రిజర్వ్లో ఎక్కువ ఉంది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో భారతదేశంలో పులుల సంఖ్య ఎక్కువ ఉందన్నమాట. ఒక టైగర్ రిజర్వ్ కింద కనుక చూస్తే కనుక భారతదేశంలో ఎక్కువ టైగర్స్ ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, అది ఉత్తరాఖండ్లో ఉంది, అది టైగర్ రిజర్వ్ కూడా. 2022లో టైగర్ సెన్సస్ రిలీజ్ అయినప్పుడు అఫీషియల్గా 3167 3167 టైగర్స్ భారతదేశంలోనే నిర్ధారించారు. అయితే తర్వాత ఆ డేటా రివైజ్ అయ్యి జూలైలో యావరేజ్ టైగర్ పాపులేషన్ అనేది భారతదేశంలో 3682. చాలా బాగా టైగర్ పాపులేషన్ భారతదేశంలో పెరిగినట్టే చెప్పొచ్చు అనమాట. మధ్యప్రదేశ్లో చూస్తే కనుక ఓన్లీ మధ్యప్రదేశ్ స్టేట్లో మనకి 785 టైగర్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటకలో 563 టైగర్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 560 టైగర్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో 444 టైగర్స్ ఉన్నాయి. టైగర్ సెన్సస్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటారు. 2006, 2010, 2014, 2018 ఇలా టైగర్ సెన్సస్ తీసుకుంటూ వస్తారనమాట. 2006, 2010, 2014, 2018 అండ్ 2022 ఇట్లా ఇయర్స్ వారీగా టైగర్ సెన్సస్ తీసుకుంటారు. 2006 టైగర్ సెన్సస్ ప్రకారం భారతదేశంలో 1411 టైగర్స్ ఉన్నాయి. 2010 టైగర్ సెన్సస్ ప్రకారం భారతదేశంలో 1706 టైగర్స్ ఉన్నాయి. 2014 టైగర్ సెన్సస్ ప్రకారం భారతదేశంలో 2226 టైగర్స్ ఉన్నాయి. 2018లో భారతదేశంలో 2960 టైగర్స్ ఉన్నాయి. 2022లో భారతదేశంలో 3160 టైగర్స్ ఉన్నాయి. ఇది టైగర్ సెన్సస్ అఫీషియల్ లెక్క అనమాట. ఈ 3167 మోడీ గారు ఏదైతే 2022 బేస్ చేసుకుని 2023 ఏప్రిల్లో రిలీజ్ చేశారో అది ఇంటరిమ్ రిపోర్ట్ అనమాట. దానికి సంబంధించి పూర్తి టైగర్స్ తర్వాత జూలైలో ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. 3682 ఉన్నాయి భారతదేశంలో. CSBIAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.